Welcome to today's mathematics class, complex numbers part 2. In the previous class, we have learnt some basic operations on complex numbers like addition of complex numbers, subtraction of complex numbers, and also how to write additive inverse of a given complex number. మనం ఇంతకు ముందు తరగతిలో సంకీర్ణ సంఖ్యల యొక్క సంకలనం, సంకీర్ణ సంఖ్యల యొక్క వ్యవకలనం, సంకీర్ణ సంఖ్యల యొక్క సంకలన విలోమాన్ని రాయడం నేర్చుకున్నాం. ఈరోజు మనం సంకీర్ణ సంఖ్యల గుణకారం, సంకీర్ణ సంఖ్యల భాగహారం, సంకీర్ణ సంఖ్య యొక్క గుణకార విలోమాన్ని ఎలా రాయాలో ఈరోజు మనం తెలుసుకుంటాం. సో టుడే we are going to discuss how to multiply two complex numbers. So this is if Z1 AB, Z2 CD, then we define their product by Z1 into Z2 as AC minus BD and AD plus BC. This is almost similar to ordinary multiplication. ఇది సాధారణమైన గుణకార పద్ధతిలోనే మనం చేస్తాం. అయితే దీనిపైన ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది యాజ్ సింపుల్ యాజ్ ఆర్డినరీ మల్టిప్లికేషన్. అదేవిధంగా సంకీర్ణ సంఖ్యల యొక్క భాగహారం, ద డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఎనీ టూ కాంప్లెక్స్ నెంబర్స్ and the division alpha by beta can be defined as AC plus BD by C square plus D square and BC minus AD by C square plus D square. You come to know by solving the problems, and also we are going to learn how to find multiplicative inverse of a given complex numbers. ఇచ్చిన సంకీర్ణ సంఖ్య యొక్క గుణకార విలోమాన్ని ఎలా కనుక్కోవాలో కూడా ఈరోజు మనం తెలుసుకుంటాం. సో ముందుగా మనం సంకీర్ణ సంఖ్యల యొక్క గుణకారం ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. నౌ లుక్ ఎట్ దిస్. If Z1 is equal to 3, 5 and Z2 is equal to 2, 6, then find Z1 into Z2. ఈ రెండింటిని గుణకారం చేయాలి, వీటి లబ్ధాన్ని మనం కనుక్కోవాలి. సొల్యూషన్. Let the given complex number Z1 is equal to 3 plus 5i. I am writing it in the standard form. ప్రామాణిక రూపంలో రెండు సంకీర్ణ సంఖ్యలను రాసుకుంటూ ఉన్నాం. The second one 2 plus 6i. Now we have to multiply, we have to find the product Z1 into Z2. So 3 plus 5i into 2 plus 6i. It is just like ordinary multiplication. 3 into 2, that is 6. 3 into 6, 18i. Then 5i into 2, 5 into 2, 10i. 5i into 6i, 5 into 6, 30, i into i square.
since I square is equal to minus 1, in next step you write in place of I square as minus 1, 6 and 18i plus 10i is 28i plus 30 into minus 1, I square is minus 1, 6 plus 28i minus into plus will become minus 30. Now adding the numbers, 30 minus 30 plus 6 minus 24 plus 28i. So this is the product of Z1 into Z2. Z1 Z2 యొక్క లబ్ధం అంటే రెండు సంకీర్ణ సంఖ్యలను ఎలా గుణించాలో ఇక్కడ మనం నేర్చుకున్నాం. అండ్ యూ కెన్ రిప్రజెంట్ ఇట్ in the form of an ordered pair also. So you can write minus 21 real part and 28 as imaginary part. So idi the product of two complex numbers Z1 into Z2. ముందుగా కాంప్లెక్స్ నెంబర్స్ను స్టాండర్డ్ ఫామ్లో రాసుకుంటాం. తర్వాత సాధారణ గుణకార పద్ధతిలో వీటిని గుణించి మనం తర్వాత సూక్ష్మీకరిస్తాం. I square స్థానంలో minus 1 రాసుకుంటే we get this answer, and finally we can represent it in the form of an ordered pair. We can represent the product of two complex numbers Z1 and Z2 is equal to minus 24 comma 28. So ఇది వెరీ సింపుల్ ప్రాబ్లం, రెండు సంకీర్ణ సంఖ్యలను గుణించడం. తర్వాత సంకీర్ణ సంఖ్యల యొక్క భాగహారం, ఈ బేసిక్ ఆపరేషన్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్లో మనం ఇంతవరకు అడిషన్, సబ్ట్రాక్షన్ ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇంతకుముందు మల్టిప్లికేషన్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు డివైడ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. If Z1 is 6 comma 3, Z2 2 minus 1, then find Z1 divided by Z2. So let the given two complex numbers as 6 plus 3i and the second one 2 minus I. ఇచ్చిన రెండు సంకీర్ణ సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాసాం. Now we have to divide Z1 by Z2. వీటిని భాగించాలి. సో రైట్ Z1 6 plus 3i divided by 2 minus I. Z1 Z2 స్థానాలలో ఇచ్చినటువంటి సంకీర్ణ సంఖ్యలను రాసుకున్న తర్వాత ఇక్కడ 2 మైనస్, దీని డినామినేటర్లో 2 మైనస్ I ఉన్నప్పుడు 2 ప్లస్ I చేత అకరణీయం చేస్తాం. అకరణీయం అంటే దానితోనే గుణించి భాగించడం. దిస్ ఈజ్ రేషనలైజింగ్. సో రేషనలైజింగ్ దిస్ వన్ విత్ 2 ప్లస్ I. సో 2 ప్లస్ I బై 2 ప్లస్ I అకరణీయం చేయగా, అకరణీయం అంటే హారంలో ఉన్నదాన్ని దానికి మధ్యలో ప్లస్ ఉంటే మైనస్గా, మైనస్ ఉంటే ప్లస్గా రాస్తాం. Now you can
observe this denominator is in the form of a minus b a plus b రూపంలో ఉంది. సో దీన్ని మనం a square b square గా రాసుకోవచ్చు. You can write this denominator as a square minus b square and the numerator you can multiply it directly. లవంలో ఉన్న వాటిని డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాం. 6 into 2 12, 6 into I 6i, 3i into 2 3 2 ja 6i, 3i into I 3i square, 3i square divided by, this is a square minus b square denominator, so 2 square minus I square. Further simplifying, సూక్ష్మీకరించగా 12 as it is ఉంటుంది. 6 plus 6 12i అవుతుంది. So this is 3, I square is minus 1 since I square is minus 1, I square స్థానంలో minus 1 రాసాం. So divided by 2 square is 4, so I square is minus 1. So further simplifying, 12 plus 12i plus 3 into minus 1 is minus 3 divided by 4 minus into minus plus 1, denominator 4 plus 1 అవుతుంది. Next further simplifying, 12 minus 3, 12లో నుంచి 3 తీసివేస్తే మనకిది 9, this is 12i, so this is 5, 4 plus 1 is 5. Separating the denominator ను రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్లకు విడిగా రాస్తున్నాం. సో దిస్ ఈస్ ద డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. z1 by z2 is equal to, you can write this as an ordered pair. దీన్ని ఒక క్రమయుగ్మ రూపంలో రాయొచ్చు లేదా స్టాండర్డ్ ఫామ్లో రాసి వదిలిపెట్టవచ్చు. సో 9 by 5, 12 by 5. సో మల్టిప్లికేషన్ చేసాం ఇంతకుముందు, ఇప్పుడు డివిజన్. సో డివిజన్లో ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, డినామినేటర్ను మనం రేషనలైజ్ చేస్తాం. అంటే డినామినేటర్లో మనకు ఈ ఇమాజినరీ పార్ట్ లేకుండా చేయడానికి రేషనలైజ్ చేసి సూక్ష్మీకరిస్తాం. ఆ తర్వాత దాన్ని స్టాండర్డ్ ఫామ్లో కానీ ఆర్డర్డ్ పేర్గా కానీ సూచిస్తాం. సో ఎప్పుడు కూడా మనకు డినామినేటర్లో ఈ ఐ అనేది రాకుండా ఇచ్చినటువంటి సంకీర్ణ సంఖ్యను సూక్ష్మీకరించి మనం చెప్పడం అనేది ఆనవాయితీ. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ a complex number in its standard form or as an ordered pair. So we have to see that the denominator should not contain again this imaginary part I. So this is how we find the division of two complex numbers. ఇది భాగాహారము ఎలా చేయాలో అనేది. Now this is the division. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఇన్ దిస్ చాప్టర్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, గుణకార విలోమం.
ఇచ్చిన సంకీర్ణ సంఖ్య యొక్క గుణకార విలోమాన్ని కనుక్కోవడం. సో 3, 4 అనే సంకీర్ణ సంఖ్య యొక్క గుణకార విలోమాన్ని కనుక్కోవాలి. నౌ లెట్ us write the given complex number in the standard form 3 plus 4i. Now let us recollect, if z is equal to a plus bi, then the multiplicative inverse of z is 1 by z. So z యొక్క గుణకార విలోమము 1 by z అవుతుంది. సో దిస్ ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అంటే దాని యొక్క అర్థం ఇదన్నట్టు. గుణకార విలోమం, z యొక్క గుణకార విలోమం 1 by z. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z is equal to 1 by z. సో z ఇచ్చిన సంకీర్ణ సంఖ్యను 3 plus 4iని z స్థానంలో రాస్తాం. సో దిస్ ఈజ్ 1 by 3 plus 4i. As I told just now, we have to see that there should not be an imaginary part in denominator. సో ఈ డినామినేటర్లో హారంలో ఐని తొలగించడానికి దీన్ని రేషనలైజ్ చేయాలి. సో 3 plus 4i ఉన్నప్పుడు 3 minus 4i చేత దీన్ని అకరణీయం చేస్తాం. సో రేషనలైజింగ్ దిస్ విత్ 3 minus 4i. సో యూ కెన్ ఈజీలీ రిమెంబర్ దట్ ఆల్వేస్ ద డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a square minus b square. రేషనలైజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఈ హారము మనకు a plus b a minus b రూపంలో ఉంటుంది, అది a square b squareగా మారుతుంది. సో ఫర్దర్ సింప్లిఫైయింగ్ దిస్, న్యూమరేటర్ అనేది 3 minus 4i, డినామినేటర్ a square b square రూపంలో ఉన్నప్పుడు ఇది a square minus 4 square i square b square అంటే. దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే 3 minus 4i న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. డినామినేటర్లో 3 square అంటే 9, 4 square అనేది 16, i square అనేది -1. i square value is -1. i square is -1. ఫర్దర్ సింప్లిఫై, సూక్ష్మీకరిస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 9 plus 16. సో ఇది 3 minus 4i by 9 plus 16 25 అవుతుంది. సో ఇది మనకు దీన్ని క్రమయుగ్మ రూపంలో రాయొచ్చు. దీన్ని రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ను సపరేట్ చేస్తే 3 by 25 minus 4 by 25 i అవుతుంది. సో దిస్ కెన్ బి written in the form of an ordered pair also. సో ఇది మనకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ను కనుక్కోవడం. సో దిస్ ఇస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z, 3 by 25 minus 4 by 25 అంటే z యొక్క గుణకార విలోమం 1 by z అవుతుంది. సో 1 by zను మనం సూక్ష్మీకరించాలి అంటే దీన్ని అకరణీయం చేసి సూక్ష్మీకరించి తిరిగి దాన్ని స్టాండర్డ్ ఫామ్లో కానీ ఆర్డర్డ్ పేర్గా కానీ రాసి ఉంచాలి.
So this is how we find the multiplicative inverse of a given complex number. తర్వాత మళ్ళీ మనం డివిజన్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయిపోయింది. Now let us take up another problem, multiplicative inverse of this one. గుణకార విలోమంలో ఇంకొక ప్రాబ్లం మనం తీసుకుందాం. Let us take up this one. Find the multiplicative inverse of sin theta cos theta. Let us represent the given complex number in its standard form, that is sin theta plus I cos theta. ఇచ్చినటువంటి సంకీర్ణ సంఖ్యను ప్రామాణిక రూపంలో రాస్తూ ఉన్నాం. So now the multiplicative inverse of z is equal to 1 by z. So therefore 1 by z అంటే ఇక్కడ sin theta plus I cos theta. Therefore ఈ sin theta I cos theta ను సింప్లిఫై చేయాలంటే రేషనలైజ్ చేయాలి. సో దీన్ని sin theta మైనస్ I cos theta చేత అకరణీయం చేస్తాం. సో వీఆర్ రేషనలైజింగ్ దిస్ వన్ with sin theta minus I cos theta తో అకరణీయం చేస్తున్నాం. So always the denominator will be in the form of a plus b and a minus b. So this we can write it as a square minus b square. ఈ డినామినేటర్ ఎప్పుడు రేషనలైజ్ చేసినప్పుడు మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా వస్తుంది. సో న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ సైన్ థీటా మైనస్ ఐ కాస్ థీటా, సో డివైడెడ్ బై, సో ఇది ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ సైన్ థీటా మైనస్ ఐ కాస్ థీటా. సో డినామినేటర్లో ఐ స్క్వేర్ను -1గా రాసుకోవాలి. యు రైట్ ఐ స్క్వేర్ యాజ్ -1. సో దిస్ ఈజ్ సైన్ స్క్వేర్ మైనస్ -1 cos square. So this minus minus will become plus. Further simplify cheste idi sin theta minus I cos theta divided by sin square plus cos square avutundi. Denominator sin square plus cos square. Since sin square theta plus cos square theta is equal to 1, denominator value 1 అయిపోతుంది. So this is sin theta minus I cos theta divided by 1 అంటే sin theta minus I cos theta. So this is the మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z అన్నట్టు. ఇచ్చినటువంటి సంకీర్ణ సంఖ్య యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్, దీన్ని మనం ఆర్డర్డ్ పేర్గా రాస్తే సైన్ థీటా సో మైనస్ కాస్ థీటా అవుతుంది. సో దిస్ ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా కాస్ థీటా. So very simple, we did 2 problems on this multiplicative inverse. Z యొక్క గుణకార విలోమం 1 by z అవుతుంది.
ఆ 1/zగా రాసి రేషనలైజ్ చేసి సింప్లిఫై చేస్తే మనకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వస్తుంది. సో వెరీ సింపుల్ వన్. సో నౌ let us take up some more problems on this. సో ఇందులో మరొక ప్రాబ్లం మనం తీసుకుందాం. फोर एक्स माइनस आई इंटू 3x माइनस y 3 minus 6i is equal to 3 minus 6i. Find the values of x and y. x and y యొక్క వాల్యూస్ మనం కనుక్కోవాలి. xy యొక్క వాల్యూస్ను కనుక్కుందాం. Now let us write the given condition. ఇచ్చినటువంటి నియమాన్ని రాసుకుందాం. సో దిస్ ఈస్ 4x minus I 3x minus y is equal to 3 minus 6i అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండు వైపులా రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ను కంపేర్ చేసి ఈక్వల్ చేయగా ఈక్వేటింగ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రియల్ పార్ట్ 4x, రైట్ సైడ్ 3. సో వీ గెట్ equating real part, we get 4x is equal to 3 and equating imaginary parts we get 3x minus y is equal to minus 6. Real part imaginary parts no manam equate chesam. So from this one 4x is equal to 3, x value is 3/4. 4 అనేది రైట్ సైడ్కి వస్తే 3/4 అవుతుంది. సో నౌ సబ్స్టిట్యూటింగ్ దిస్ x వాల్యూ, పుట్ x is equal to 3/4 సో ఇన్ ద అబోవ్ ఈక్వేషన్. ఈ రెండవ సమీకరణంలో x విలువను ప్రతిక్షేపించగా సో we get 3x minus y. So in place of x I am writing 3/4 minus, so minus y is equal to minus 6. So further simplifying, so I am taking y right side, it becomes plus y, and minus 6 left side, that becomes plus 6. 3 into 3 9/4. దీని నుండి y విలువను కనుక్కోవాలి. సో ఇక్కడ y is equal to LCM మనం తీసినట్టయితే 4, 6 into 4 24 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 33/4. సో దిస్ ఈస్ ద y value. X value 3/4, y value 33/4. So this is x and y values. మనం x విలువ y విలువ కనుక్కోమని ఉంది కాబట్టి now therefore x value is 3/4 and y value is 33/4. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఫస్ట్ ఇచ్చినటువంటి
కండిషన్ను తీసుకొని ఇరువైపులా వాస్తవ భాగాలు సంకీర్ణ భాగాలను సమానం చేయగా మనకు x = 3/4 తర్వాత x వాల్యూ ప్రతిక్షేపిస్తే y వాల్యూ మనకు రావడం జరిగింది. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రాబ్లం. నౌ it is the time to take some assignment based on these problems. You can find z1 2,5, z2 -1,4, then find z1 by z2. So write the multiplicative inverse of the following complex numbers 7, 24 minus 21, and also z1 1 2, z2 3 minus 4, then find z1 into z2. So you can work out all these at home. Very simple and easy questions. So follow the class regularly, right from the part 1, don't miss anything, so that it will be very easy for you, and don't forget to prepare your notes. So thank you for watching.